మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన 40, 58, 59, 60, 61, 62, 63 వార్డులలో పుట్టినరోజు కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో అన్ని వార్డులలో కార్పొరేటర్లు, అధ్యక్షులు, వార్డ్ పరిశీలకులు ఆధ్వర్యంలో కేక్లను కట్ చేసి జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వార్డులలో అనాథాశ్రమంలో వృద్ధులకు, పిల్లలకు ఏర్పాట్లు, అన్న సమారాధన, పండ్లు పంపిణీ, మహిళలకు చీరలు, పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలలో ముఖ్యంతిథిగా మాజీ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయ ప్రసాద్ పాల్గొనడం జరిగి వార్డులలో జోస్ ని నింపడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ల విజయ ప్రసాద్ మాట్లాడుతూ జనహృదయ నేత, పేదల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వార్డులలో ఎవరికి వారు తోచిన విధంగా కేక్లను కట్ చేసి జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వార్డులలో అనాథాశ్రమాలలో వృద్ధులకు, బీదవారికి అన్న సమారాధన, పండ్లు పంపిణీ, మహిళలకు చీరలు, పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు, వార్డ్ పరిశీలకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా వార్డు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, పిల్లలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వార్డులో ఇందిరా కాలనీలో మేమందరం కూడా మా అధినేత మా జగన్మోహన్ రెడ్డి గారు 53వ జన్మదిన వేడుకలు ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. అలాగే వార్డులో ఉన్న ప్రతి ఒక్క నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ లీడర్స్, మహిళలు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని జగనన్న కార్యక్రమం అందరూ కూడా చాలా బాగా ఆనందించారు. రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారన్నదానికి ఈ ఒక్క జన్మదిన వేడుకలే చాలు. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అందరూ చూపించారు. ముసలోళ్ళతో సహా కూడా మళ్ళీ జగనన్నే రావాలి అంటే అన్న అనేసి ముసలోళ్ళనే కాదు ప్రతి ఒక్కరి నోట్లో కూడా జగనన్న అనే పేరే వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఎవరు కూడా జీవితంలో కూడా మర్చిపోలేరు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా జగనన్న ఫోటో ఉంటుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఏం చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలు అందరూ కూడా చూశారు. ఇంకా మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటి మీద కూడా ఆ పార్టీ జెండా ఉంటుందని మేము చాలా హార్ట్ఫుల్గా, చాలా గట్టిగా ఈరోజు మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే జగనన్న చేసే పనులు ఎవరు కూడా మర్చిపోలేనివి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జగనన్న జరుపుకోవాలని, అలాగే ఆయన అందరూ ఆశీస్సులు ఆయన మీద ఉండాలని, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆశీస్సులు ఆయన మీద ఉండాలని, ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ సీఎంగా అప్పుడు 9 పథకాలు ఎలా అయితే పెట్టారో, సీఎంగా రాకముందు పథకాలు పెట్టి సీఎంగా వచ్చిన తర్వాత పథకాలన్నీ ఎలా అయితే నెరవేర్చారో రానున్న రోజుల్లో కూడా మళ్ళీ ఆయన సీఎం అవుతారనే నమ్మకం ప్రజల గుండెల్లో ఉంది. కాబట్టి ఇంకా అనేకమైన పథకాలు పెట్టి ప్రజలందరికీ ఆ పథకాలు జగనన్న నెరవేర్చి మళ్ళీ అందరి మనసులో సీఎంగా నిలుస్తారని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు. మా 60వ వార్డు తరఫున, మా సీనియర్ నాయకులందరి తరఫున కూడా జగనన్నకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు జగన్ గారి
పుట్టినరోజు శుభాకాంక్షలుగా ప్రతి ఒక్కరు కూడా ఇక అన్నదాన సార్ ఎలా చూడండి సార్ సార్ డెవల్ గారు సార్ అలా చూడమన్నా ఇలా చూడమన్నా ప్లేట్ ప్లేట్ పెట్టు ఇలా ఇలా అండి సార్ రావాలి దయచేసి అన్నం పరబ్రహ్మ స్వరూపం సార్ ఎలా చూడండి సార్ 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 ఎలా చూడాలి సార్ 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 ఇలా చూడండి వీడియో అమ్మా లైన్ లో వచ్చే ఉండాలి కదా మరి కష్టం విలువ తెలిసినటువంటి కార్మికుడు, ఆకలి విలువ తెలిసినటువంటి శ్రామికుడు, ఎవరికైనా సాయం చేయడానికి ముందుండేటువంటి ధార్మికుడు. చెప్పాలనుకున్నదే చెప్తారు, చేయాలనుకున్నదే చేస్తారు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఆయన స్టైల్ ఏంటో, ఆయన శైలి ఏంటో తెలుసు. ముక్కుసూటితనానికి పెట్టింది పేరు. ప్రజలకు మాత్రమే తలవంచుతారు. ప్రజల కోసం నిలబడతాను అని నొక్కి వక్కాణించిన గౌరవనీయులు ద ప్యూర్లెస్ నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ సురేష్ గారి వ్యక్తిత్వం. దేవుడెక్కడు లేడు, వేరే కొత్తగా రాడు, మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటా.